జోగి రమేష్ అన్నను అదేవిధంగా వాళ్ళ బ్రదర్ గారిని కూడా తప్పుడు కేసులలో నకిలీ మద్యం కేసులు అని చెప్పేసి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చేస్తున్న దానిని ఆయన బహిరంగంగా ఎత్తి చూపడంతో ఆయన మీద అక్రమంగా కేసు రిజిస్టర్ చేసి దగ్గర 83 రోజులు నిర్బంధించే కార్యక్రమం చేయడం జరిగింది. ఒక కపుల్ ఆఫ్ డేస్ బ్యాక్ ఆయన బెయిల్ మీద బయటికి రావడం జరిగింది. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరి మీద ఏ విధమైన తప్పుడు కేసులు పెడుతోంది, ఏ విధంగా ఇబ్బంది పెడుతోందో మనం అందరం చూస్తున్నాం. ఆ రోజు జరిగిన సంఘటనలో హాస్పిటల్లోకి కుటుంబ సభ్యులందరూ పోయినప్పుడు కూడా అక్కడ ఏదో డ్యామేజ్ చేశారని తిరిగి కుటుంబ సభ్యుల మీద కూడా కేసులు రిజిస్టర్ చేసిన సందర్భం. ఇవే కాదు, ఓవరాల్గా కూడా రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పరిస్థితి, అక్రమ కేసుల పరిస్థితి ఏ విధంగా పెడుతున్నారని ప్రతి ఒక్కరు చూసుకుంటారు. మర్డర్లు చేసిన వాళ్లకు, కొట్టిన వాళ్ళ మీద కేసులు లేకుండా కోడి కోసినారని, గొర్రెలు కోసినారని తప్పుడు కేసులు పెడుతున్న సందర్భాన్ని కూడా చూస్తుంది. ఈ ప్రభుత్వాన్ని గతంలో కూడా మేము చెప్పడం జరిగింది, కేసులు పెడతామని భయపడతారేమో కానీ ఇలా అక్రమంగా జైళ్లకు పంపిస్తే ఖచ్చితంగా 10 ఇంకా ఎక్కువగా పనిచేస్తారు. మీరు చూసుకోండి, కావాలి అంటే మొన్న కాకాని గారు కూడా జైలుకు పోయి వచ్చిన తర్వాత గుడ్ మార్నింగ్ కేతిరెడ్డి భూ కబ్జాలు చేశాడు, అందుకే ప్రజలు ఓడించారని మీ ప్రత్యర్థి ఎవరైతే ఉన్నారో సత్యకుమార్ యాదవ్ విమర్శలు చేస్తున్నాడు. ఇప్పుడు మళ్ళీ మీరు గుడ్ మార్నింగ్ ధర్మవరం స్టార్ట్ చేశారు. ప్రజలు చెప్పినట్టు సింపుల్. ఇప్పుడు 2 years అవుతారు. నేను ఆ రోజు కూడా అన్నాను, నా ప్రెస్ స్టేట్మెంట్, ఒకరిని పుట్టిన నా కొడుకు ఎవడైనా కానీ చూపియండి అని చెప్పాను. ఒకరికి పుట్టిన నా కొడుకు ఎవడైనా కానీ చూపియండి అన్న. ఇంతవరకు 2 years తర్వాత ఎవరు చూపించలేని పరిస్థితి. ఇది నేను ఈరోజు మొదలుపెట్టాను కదా, ఎప్పుడో 15 ఏళ్ల నుంచి మొదలుపెట్టాను. సరే, ఇప్పుడు సోషల్ మీడియా జమానా ఇవన్నీ వచ్చిన తర్వాత దానికి మరింతగా జనాలకు తెలిసింది. ఒక ఎమ్మెల్యే అనే అతను జనం దగ్గరికి, నేను ఈరోజు అది ఎప్పటి నుంచో పోతున్నాను. సో జనం దగ్గరికి పోవాలి అంటే గట్స్ ఉండాలి. అధికారంలోకి వచ్చింది, అధికారంలో లేకముందు చాలా చెప్తా అంటాడు. ఇప్పుడు సూపర్ 6, సూపర్ హ్యాపీస్ అని అన్నీ చెప్పుకుంటూ పోతా అంటాడు, ఇచ్చేళ్ళా సచ్చేళ్ళా. కానీ నేను ఇవి చేశాను అని చెప్పి పోవడానికి చాలా ధైర్యంగా ఉన్నాను. నాతో పాటు చాలామంది ఎమ్మెల్యేలు కూడా గడప గడప అనే కార్యక్రమంలో జగన్మోహన్ రెడ్డి గారు డోర్ టు డోర్ పంపించినారు. సో అందరూ వెళ్ళినారు, నేను ఒక్కనే కాదు. నేను ఈ ప్రోగ్రాంతో సంబంధం లేకుండా ఎప్పుడో 15 ఏళ్ల నుంచి తిరుగుతున్న సందర్భం. ఇప్పుడు నేను అలాంటివి చేసింటే, నేను తిరిగిన ప్రాంతంలో కావచ్చు, నేను ఉన్నాను ఎక్కడైనా కానీ ఒక్కటన్నా ఆధారం చూపించాలి కదా. వాళ్ళ చేతిలోనే కదా ప్రభుత్వం ఉంది, ఇంతవరకు ఎందుకు చూపించలేదు? సో ఇవన్నీ చేతగానో. జనం దగ్గరికి పోవాలి అంటే ఆ గట్స్ లేదు. ఇప్పుడు బొమ్మనండి, మేము ఈ హామీలు చేశాము, మీకు అందినాయా లేవా అని చెప్పి సూపర్ 6 మేనిఫెస్టో ఫోన్లు చేసి చెప్పారు కదా. నీ ఇంటికి 10 లక్షలు వస్తుంది, 20 లక్షలు వస్తుంది, 30 లక్షలు వస్తుంది అని అందరికీ ఫోన్లు రోజు చేసి చెప్పేవాళ్ళు కదా. ఈరోజు అదే ఫోన్ కాల్స్లో ఏమేమి రికార్డ్ అయినాయో అన్నీ తీసుకొని పోయి చెప్పమనండి. చెప్పడానికి ధైర్యం లేదు, దమ్ము లేదు. అదే మా పార్టీ ఉంది, మేము ఎవరికి చెప్పిన హామీల ప్రకారం ఏ ఇంటికి ఏం సాయం చేశాము అని చెప్పి ధైర్యంగా పోయింది. సో పబ్లిక్ దగ్గరికి ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్ పోవాలి అంటే యూ షుడ్ హ్యావ్ గట్స్. ఈరోజు చెప్తున్న సత్యపోయి తిరగమని చెప్పండి. ఈరోజు చెప్తున్న తెలుగుదేశమో కూటమో వీళ్ళు ఏదో హడావిడి చెప్పి రామ మెరుపుతీగా అని చెప్పేసి అప్పుడప్పుడు వచ్చి పోవడమే తప్ప ఎప్పుడు పోయి జనం దగ్గర పోయి కలిసినారు. సో జనం దగ్గరికి వెళ్తే వాళ్ళ సమస్యలు ఉన్నాయా లేవా అనేది తెలుస్తూ ఉంటుంది, కబ్జాలు చేసినారా లేదా అనేది కూడా తెలుస్తూ ఉంటుంది. వాళ్ళు కూడా తిరగండి, రోడ్డుగా తిరగమని చెప్పండి. నేను ఎక్కడ చేశానో చూపిమనండి. చేతనైతే వాళ్ళ మీద దాని మీద యాక్షన్ తీసుకుంటాను. ఈ తప్పిద కేసులు కట్టాలి అని చూస్తున్న అధికారులు కూడా ఆలోచించండి. మీరు కూడా అందరూ కూడా ఇబ్బంది పడే పరిస్థితి వస్తుంది. కేవలం సన్నిహితులుగా ఉన్నారు, ఫోటోలు చూపించారని. ఇప్పుడు మన ఎక్కడో 1-2 రేపులు జరిగినాయి, ఇవి జరిగిన ఫొటోస్ అన్ని లోకేష్తో కూడా దిగిన ఫొటోస్ ఉన్నాయి.
అంత మాత్రం లోకేష్ను కూడా ముద్దాయిగా చేడుస్తా అంటారా కేసులలో? ప్రజా జీవితంలో ఉన్నప్పుడు ఎంతో మంది కలుస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు, పోతూ ఉంటారు. కలిసిన వాడు ఎక్కడో తప్పు చేశాడని చెప్పేసి వాళ్ళని కూడా ఎవరైతే కలిసినారో వాళ్ళందరినీ కేసులలో పెట్టలేం కదా. సో ఈరోజు రూల్ ఆఫ్ లా అందరికీ ఒకటే, చట్టం అందరికీ ఒకటే. మీరు ఏ విధంగా అయితే కేసులు తీయించుకోవాలనే ప్రయత్నం చేస్తున్నారో అదే తీసే ప్రయత్నం జరగదు. డెఫినెట్గా దాని మీద కూడా అప్పీల్ పోతాం. ఈ విధంగా అక్రమ కేసులు పెట్టిన వారందరూ కూడా ఎవరైతే అధికారులు పైన చెప్పారు అని వాళ్ళ మాటలు విని చేస్తున్నారు, మీరు కూడా సఫర్ కావాల్సి వస్తుంది. ఈ ప్రాంతంలో ఇంకా ఎక్కువగా జరుగుతున్నాయి. వీటన్నిటి మీద కూడా డెఫినెట్గా ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ అధ్యక్షులు ఒక మెసేజ్ కూడా ఇవ్వడం జరిగింది, మీరు ఎక్కడున్నా కానీ వదిలిపెట్టము అని చెప్పేసి. అదే విధంగానే చర్యలు తీసుకుంటాం. చేతనైతే నిలబెట్టండి. ఎక్కడ ఈ దొంగ నకిలీ మద్యం దొరుకుతోందో, ఈ నకిలీ మద్యం ఎక్కడ దొరుకుతోందో. మొన్నటి వరకు క్వాలిటీ మద్యము, తక్కువ ధరకే మద్యం. తక్కువ ధరకు ఎవడైనా మద్యం ఇస్తే అది క్వాలిటీ అవుతుందో చెప్పండి? క్వాలిటీ అవుతుందా? కాదు కదా. ఇదే విధంగానే కదా మొన్నటి వరకు కూడా అసలు ఒక అధికారంలో ఉన్న వాళ్ళు, ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వాళ్ళు మాట్లాడాల్సిన మాటల తిరుపతి లడ్డు సమస్య కూడా అలాగే చెప్పారు కదా. 1,00,000 మంది లడ్డు తిన్నారు అని చెప్పేసి, పందికోవు తిన్నారు, ఆవుకోవు తిన్నారు అని చెప్పేసి ఒక ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం లేని మాట్లాడతారు. ఈరోజు అది లేదు అని చెప్పేసి ఒక రిపోర్ట్ రావడంతో ఎవరైనా కానీ సంతోషిస్తారా? అరే లేదంటే లేవయ్యా, దీంట్లో ఇది కూడా మంచిగా ఉందని. కానీ కూటమి వాళ్ళు బాధపడుతున్నారు. అరే మనం ఒకటి చేయాలనుకున్నాం, ఇంకోటి అయిపోయింది కదా అని బాధపడుతున్నారు. ఎవడైనా ఉంటారా? నువ్వు సనాతని అని చెప్పుకునే అతను, హిందూ ధర్మాన్ని కాపాడాలని అనుకునే అతను ఇలాంటి దుష్ప్రచారాలు చేసేవాడు హిందూ మతాన్ని కాపాడేవాడా అని అడుగుతున్నాం. హిందూ మతాన్ని కాపాడే వాళ్ళు ఇలాంటి దుష్ప్రచారాలను కట్టడి చేయాలి. కానీ ఇట్లాంటి దుష్ప్రచారాలు ఇంకా చేసి సుప్రీంకోర్టు స్థాయికి పోయిన తర్వాత వీళ్ళు నిలబెట్టడం జరిగింది. ఇలాంటి దుష్ప్రచారాలు ఈరోజు జరుగుతున్నది కూడా ఇదే. ఈ తిరుపతి దాని గురించి సపరేట్గా మాట్లాడదాం, చెప్తాము ఏ విధంగా ప్రజలకు మోసం చేసినారు, ఏ విధంగా అని చెప్పేసి. కానీ ఈ నకిలీ మద్యం విషయంలో మాత్రం ఇలాంటిదే ఒక తప్పుడు ఆరోపణతో ఒక బురద జల్లి కార్యక్రమం. డెఫినెట్గా వీటినన్నింటినీ కూడా లీగల్గా ఎదుర్కొంటాం. డెఫినెట్గా మమ్మల్ని అందరినీ ఇబ్బంది పెట్టిన వారందరి మీద కూడా తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని చెప్పి తెలియజేస్తాం.